దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. మరలా ఈ మాసంలో కూడా మీ మధ్యకి రావడానికి దేవుడు కృపించాడు. మంచి అద్భుతమైన సాక్ష్యాలు. మరి ఈ 2020 కంటే 21వ సంవత్సరంలో చాలా ఎక్కువ మంది చనిపోయారు కరోనా వైరస్. ఈ సెకండ్ వేలో ఎక్కువగా విశ్వాసులు, దైవజనులు, పేరుగాంచబడినటువంటి దైవజనులు కూడా ప్రభువారు పిలుచుకున్నాడు. అది ఎందుకు జ్ఞాపకం జీవరత్నం సోదరు వారు సాక్ష్యం చెప్తున్నట్లు నిజంగా ఈ దినాన సజీవులుగా నిలిచి ఉన్నారంటే దేవుని కృప. నాతో కలిసి పరిచర్య జరిగించిన దైవజనుడు, అలాగే చర్చి ఎదుట ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ, స్పోర్ట్స్ కోటాలో ఆయన జాబ్ వచ్చింది. అలాంటి ఆయన కూడా ఈ సెకండ్ వేవ్ ఈ వైరస్ వలన ఆయన చనిపోయాడు. ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడే, దృఢంగా ఉన్నాడే అని ఒక పాస్టర్ అనుకున్నారు. ఆయన కూడా ఈ వైరస్ వల్ల చనిపోయాడు. దేవుడు తన కుమారుని బ్రతికించుకున్నాడు. ఈ ప్రభు బ్రతికించిన భక్తులెవరూ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అన్నట్టుగా నా మటుకైతే బ్రతుకుగా క్రీస్తు కొరకు బ్రతికించుకున్నాను. ఈవేళ చాలా ధైర్యంగా సాక్ష్యం చెప్తారు. అలాగే నేను ప్రదేశాలు చెప్పుకుంటాను. జీవరత్నం గారు చెప్పాలి, బ్రతికించాడు. ఎందుకంటే ఆయన నామ ఘనత కొరకు సాక్షాత్తం. ఎందుకు 118లో ఉంది కదా, అక్కడ ఏమంటాడు, నేను చావను. అది చదవండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. అది ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఆయన క్రియలను వివరించాలి. ఆయన కఠినంగా శిక్షించను కానీ మరణమునకు అప్పగింపలేదు. ఎందుకంటే ఆయన క్రియలను వివరించాలి, దేవుని కార్యాలు. ఇది చాలా అవసరం. ఈ సంగతి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలా మంది మాకు సంఘాల్లో మరి మన మధ్యకు ఒక ఎవరు నా పాస్టర్ గారు వచ్చారు, చిట్టుబాబు గారు, నాకు ప్రార్థన చేశారు. ముందు 3 సంవత్సరాలు పరిచయం జరిగిస్తున్నారు, సంఘం ఉంది. మీరు అక్కడ అనేకులకు ప్రసంగం బోధ చేయవలసిన వారి వేళ మన మధ్య ఉన్నారు. వారికి ఈ 3 సంవత్సరాల అనుభవాలు తెలుసు. ఎన్నో అద్భుతాలు, ఆరంభంలో ఎక్కువ చేస్తారు దేవుడు, స్వతంత్ర కార్యాలు, అద్భుతాలు కదా. చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళు బ్రతకడం, అనేక కార్యాలు దేవుడు చేయడం జరుగుతుంది. కానీ అందరూ కృతజ్ఞత కలిగి ఉండరు, మనస్సాక్షి కలిగి ఉండరు. బ్రతికేంత వరకు ఒక తెప్పలు, బ్రతికిన తర్వాత సంఘాన్ని సేవకుని తెప్పలు పెడతారు. ఇలాంటి బ్యాచ్ కూడా ఉన్నారు. బ్రతికిన తర్వాత వాళ్ళని బాధపెడుతుంటారు. బ్రతకాలి, దేవుడికి సాక్ష్యం జీవించడం అద్భుతమైంది. ఈ సాక్ష్యాల్లో జీవరత్న గారి దేవుడు మాట్లాడిన సాక్ష్యం ఉన్నతమైన. అందరి గట్టిగా చెప్పకూడదా? వచ్చిన పాట పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. Alina
దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మరి చక్కటి కీర్తన సోదరుడు దైవశాపులు చదివించారు. ఎన్నో కీర్తనది? 66వ కీర్తన. ఈ కీర్తన ప్రైజ్ ది లార్డ్ చాలా మంచిగా ఉన్నటువంటి సంగతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 66వ కీర్తనలో ఒక గొప్ప మాట మనందరికీ తెలిసిందే. ఈ మొదటి వచనంలోనే సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము, ఆయన నామ ప్రభావము, దేవుని యొక్క నామ ప్రభావం కీర్తించమని చెప్తున్నారు. అసలు ఏంటి ఆయన నామం? ఏంటి ఆ నామంలో కూడా ప్రభావం ఏంటి? దేవుని నామం ఏంటి? ఆ నామంలో ఉన్న ప్రభావం అని మనం ఆలోచిస్తే, ఆది కాలం నుండి లేఖనాలను మనం పరిశీలన చేసుకుంటూ వస్తే, మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి
ఇశ్రాయేలు ప్రజల ప్రస్తావన ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కదా. అయితే దేవుడు మోషేకి తన నామ ప్రత్యక్షతను తెలియజేశాడు. నీ పేరేంటంటే నేను ఉన్నవాడను అనువాడు, అంటే యెహోవా అని తెలియజేశాడు. అయితే అసలు ఆయనే ఆ యెహోవా దేవుడే, తండ్రి అయిన దేవుడే, అసలైన సిసలైన ఆ నామములో దాచబడి ఉన్న తన కుమారుని నామాన్ని ఆయన బయలుపరిచాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, ఒక దూతను నేను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆయనకు కోపాన్ని రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. చూడండి, మీ అతిక్రమములను ఆయన కోపం రేపితే ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఇది క్లియర్ చదవాలి. నా నామము ఆయనకి ఉన్నది. చదవండి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధి అయిన ఇందును. చూడండి, ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి విడిపించబడి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా దూతను నేను మీకు ముందుగా పంపిస్తున్నా. ఏముందంటానికి? నా నామము ఆయనకి ఏమంటాడు అక్కడ? నా నామము ఆయనకున్నది. అది తండ్రి అయిన దేవుని నామము ఆయనకి ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఆయన కోపం రేపితే పాపాలను పరిహరింపడు అని. నన్ను వినండి జాగ్రత్తగా రండి. ఎందుకంటే యేసు ప్రభు వారిని కొందరు ఆ ఉన్నతమైనటువంటి సృష్టికర్తను కదా, ఆయన ఆది అంతమైనటువంటి ఆయన, సృష్టికి మూలం, ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయనకు పెట్టబడిన నామము అది తండ్రి నామము అని ఇక్కడ స్పష్టంగా ఉంది. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా 5 నుంచి మనం చదువుకుంటూ ఇక్కడ యెషయా ప్రవక్తను పవిత్రపరిచినటువంటి దూత కూడా చూడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల నివసించువాడు, నేను నశించితిని, నేను కనులారా. చూడండి, ఇక్కడ చిన్నగా లింక్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు మరి దాదాపుగా ఒక 15 సంవత్సరాల పైగా సంఘం స్థాపించబడింది. ఇక్కడ మీరు ఇంకా మూల పాఠాలే నేర్చుకుంటమే కాదు. నేను ఈ సంగతి కూడా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి సేవకులు కూడా కొందరికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు కూడా తెలియదు. ఏసంటే నామానికి అర్థం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో దైవ దర్శనం, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు కంటే కూడా 4 మాటలు తెలుసుకొని ప్రసంగాలు చేసి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈవేళ మన దగ్గరికి ఎవరి సేవకులు వచ్చారు, చుట్టుకో పిలువబడిన ఎవరి కాలంలో దేవుడు పిలుచుకున్నాడు, సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లెక్కలు వేరు. కొందరు ఏమీ తెలియదు వాక్యంలో, వారికి కూడా మారు మనసు కూడా ఉండదు. ఒక ఆచారబద్ధంగా
బైబిల్ తీసుకొని తిరుగులాడుతున్నారు. రక్షించబడిన ప్రతి విశ్వాసి యేసు ప్రభు వారు ఎవరో, ఆయన గురించిన మర్మం ఏంటో కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. కొంతమంది ఎరగక, లేఖనం ఎరగక, గ్రంథం తెలియక యేసు ప్రభు ఎప్పుడు 2021లో అప్పుడే అంటారు కదా. మీకా గ్రంథం చూడండి, అక్కడ అసలు ఏమైనా ఉందో 5:2 పాస్టర్ గారు, 5:2 ఉన్నారు పాస్టర్ గారు ఇక్కడ. చదవాలి, ఆయన ఎప్పుడు నేను పాట కూడా రాశాను. బెత్లెహేము ఎఫ్రాతా, ఈ వర్షన్ అనమాట చదివేప్పుడు. బెత్లెహేము ఎఫ్రాతా, అప్పుడు నువ్వు స్పీకర్ అయిపోతావు. అక్కడ చదువుతూ వస్తే నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వారు నీలో నుండి వచ్చును. పురాతన కాలము ఇప్పుడు చూడయా, ఇక్కడ ఇది స్పష్టంగా యోధా బెత్లెహేములో యేసు ప్రభువు వారు పుట్టాడు. ఆయన గురించి ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఏమవుతున్నాడు, ప్రత్యక్ష మగుచుండెను. అంటే అప్పుడు నుండి ఇప్పుడు దాకా ఆయన బయలుపరచబడుతూనే ఉంటాడు కదా. అక్కడేమో ఇశ్రాయేలు యాత్రలో పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం, ఒక దూతగా కూడా నడిపించాడు. అంతకుముందేమో ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుతో పెనుగులాడిన నరుడు కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో 4వ వ్యక్తిగా ఉన్న దేవదూత, దూత ముఖము కలిగిన ఆయన ఉంటూనే ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం ఈ యొక్క 6వ అధ్యాయంలో మన ఎంతవరకు చదివారు? 6వ అధ్యాయంలో కూడా 5వ నుంచి 7 వచనాల వరకు చూస్తే అప్పుడు ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, యెషయాకి ఆ దర్శనం కలిగింది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించు వాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూస్తున్నానుకుంటుని. అది చూడండి, ఇక్కడ దేవుని నేను చూశాను, సైన్యములకు అధిపతి యెహోవాను. ఇంకేముంది, నేను బ్రతకను, నేను చనిపోతాను. ఎందుకు చనిపోతాడంట? అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో. అది అర్థమవుతుందా? స్పష్టంగా ఒక ప్రవక్త చెబుతుంది. మనం అపవిత్రత కలిగి ఉన్నప్పుడు కదా, అపవిత్రమైనటువంటి వాళ్ళతో మనం స్నేహము చేసినప్పుడు. అందుకంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున. అదే పరిశుద్ధులైన వారు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే అవిశ్వాసులతో విచ్చుడిగా ఉండకూడదు. 6 నెలలు సహవాసం చేస్తే వాటి వీళ్ళు వారైపోతారు. కనుక పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి కదా. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారితో ఆ పంటల మీద, చంపడాల మీద అక్కడెక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోకూడదు. అందులో నువ్వు కలిసిపోయావంటే ఒక నింద నీ మీద వేస్తారు వాళ్ళు. ఏమ్మా ఎప్పుడు పేదరికి వెళ్తాగా, ఏది పాడు మాటలు పాడు పనులు అంటారు కదా. ఎందుకు అలాగా? కాబట్టి బైబిల్ చదువుకో. అప్పుడు ఎవరైనా కనపడితే సిస్టర్స్ మీరు మాట్లాడుకోండి దేవుని సంగతులు. బ్రదర్స్ ఎవరైనా కనపడితే మీరు దేవుని విషయాలు మాట్లాడుకోండి. అంతవరకే మనం చేయాల్సింది. జాగ్రత్తగా ఉండాలి. ఇంత ప్రవక్తే తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు ఈ ఎన్నిక చేసుకున్నాడు. ఆయన దైవ ప్రత్యక్ష కలిగినప్పుడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో ఇంకేమైనా అయిపోయింది, నేను నశించిపోయాను కదా. అలాగే మన పరిశుద్ధత మనం కాపాడుకుంటూ పరిశుద్ధులతో సహవాసము చేయాలి. ఇంకా వర్క్ ఉద్యోగాలు అంటారా, అది నీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకు ఏదైనా అనుకూలం ఉంటే స్వార్థ ప్రకటిస్తావు, నీ వ్యక్తిగత సాక్ష్యం ఇస్తాం కదా. ఇప్పుడు
స్వస్థ పొందుకున్నాడు. వాళ్ళు కొలీగ్స్ వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్, పాత స్నేహితులు ఉంటారు, చర్చవాడిని బ్రతికేద్దా ఇంకా వేసుకున్నప్పుడు చెప్పారు చూడమాట అవకాశం ఉంది. నాన్న మీరు కూడా మీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్రభువారు మీ పక్షిగా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు తిరిగి చేస్తారు. ఒకరు కాకపోయినా ఒకరికైనా కదా వాళ్ళ ఎంతో వాళ్ళ విశ్వాసం కలగడం జరుగుతుంది అన్నమాట. అయితే వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలలో మనం నడవకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి మన పనులు వేరు, మన పద్ధతులు వేరు. కనుక మన పరిశుద్ధత ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా కాపాడుకుంటాం అవసరం. ఇంకేమైనా చనిపోయిన అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ప్రత్యక్షత కలిగింది. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, చూడండి, శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి, నా ఎదుగు ప్రవక్త అయిన యెషయా దగ్గరికి ఎక్కి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను. నీ పాపాలకు ఏమండి ప్రాయశ్చిత్తమాయను. నీ దోషము తొలగిపోయెను. నీ దోషము తొలగిపోయిన. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు. పరిశుద్ధత అనేది ఉన్నతమైనది. దేవుడు మన పాపాలు క్షమించడం అనేటటువంటిది అది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఈ మాట దూత మాట్లాడుతుంది. పాపాలు ఎవరు క్షమిస్తారు? ఎవరి వల్ల పాపాలు క్షమించబడతాయి? ఎవరి మూలంగా పరిశుద్ధత కలుగుతుంది? చెప్పండి. యేసు ప్రభువారు, యేసు రక్తం ప్రతి పాపిని వారి పాపం నుండి పవిత్ర. మరి ఏ నామం, ఆకాశం కింద మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే. మళ్ళా చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో కూడా పేతురయ్య ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యము ఆయన యందు విశ్వాసం, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామం పేరట ఏం పొందుకుంటారు? పాప క్షమాపణ. అక్కడ ప్రత్యక్షం దూతగా కదా. షడ్రక్ మెషక్ అబద్ధుల మధ్యలో ఉన్నాడు ఆయన. ఈ రీతిగా తన ప్రత్యక్షత జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు ఆ నామం కదా, ఆ పేరు పూర్తిగా బయటకు వచ్చిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము, అక్కడే కదా నాన్న, మత్తయి సువార్త 1వ అధ్యాయము చెప్పాలి మీరే, 21వ. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. అంటే అర్థం ఏంటి? యేసు అంటే అది చూసారా, ఈ నామము దేవుని దూత ద్వారా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం స్పష్టంగా వెలుగులోనికి వచ్చింది. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘానికి ఆ నామం ప్రత్యక్షత బయలుపరచబడింది. ఇంకా ఆయన శరీరధారిగా భూలోకం అవతరించాడు. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇది ఆయన ఆ నామధారి యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యాలు అలాగుంటే, ఇక నేను వచ్చాను, వెళ్ళాను, ఏదో బ్రతికించాను, స్వస్థత అద్భుతాలు చేశాను కదా, పరలోక మార్గాన్ని చూపించాను, నడిపించాను అన్నట్లు కాకుండా ఈ నామానికి ఎంత ఉన్నతమైన ఘనతను, ప్రభావాన్ని ఆయన ఇచ్చాడంటే చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 27, 28 వచనాల దాకా మనం చూస్తే
క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నన్ను వినండి, గ్రహించండి. కొంతమందికి బాప్తిసం విలువ తెలియదు, మారు మనసు విలువ తెలియదు. క్రీస్తు ప్రేరణ యేసయ్య నామం పేర ప్రార్థన చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఉన్నతమైన సర్వశక్తి ప్రభావము చాలా మందికి ఈ దినాన తెలియడం లేదు. చాలా మంది ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామం పేరున నువ్వు బాప్తిసం పొంది ఉన్నావో, ఎవరు ధరించావు? అది క్రీస్తు ఆయన శరీరధారిగా ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇక ఆయన మరణించి మృత్యుంజయుడై 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తన నామ ప్రభావాన్ని ధరించుటకు ఆయన మానవాళికి అధికారాన్ని, అర్హతను ఇచ్చాడు. అంతే. కొందరైతే వారి దేవుళ్ళకి ఏవేవో చేయడం కానీ వారిని ధరించేటటువంటిది ఆ భాగ్యం అందరికీ లేదు. యేసు ప్రభు వారి యొక్క భక్తులకి ఆ భాగ్యాన్ని ప్రభు వారు ఇచ్చాడు. అరే బాబు, నన్ను నా నామను మీరు బాప్తిసం పొందినప్పుడు నన్ను ధరించారు. ఇంకా మీరు ఎందరు ఆయన అంగీకరించున్నారో వారందరూ ఆయన పిల్లలు అవడానికంటే ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అవడానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎంత ఉన్నతమైందండి కొత్త నిబంధన సంఘం. పాత నిబంధన భక్తులు కూడా ఆ భాగ్యం అందరికీ ఇవ్వబడలేదు కదా. అంతా చెప్పుకోవచ్చు అంటే మోషే అండి, అబ్రహాము అండి, ఇస్సాకు అండి, యాకోబు అండి, దానియేలు అండి, దావీదు అండి, మిగతా వాళ్ళందరూ ఏరండి కదా. ఇప్పుడైతే ఆయన ఏమాత్రం దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇలాంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. మీరు ప్రభువుని ధరించాలంటే ఇంకా మారు మనసు పొందినటువంటి వాళ్ళు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఆయన నామమును మీరు బాప్తిసం పొందితే ఇక ఆయన మీరు ధరిస్తారు. ఇక అంతే, ధరిస్తారు. ఆ ప్రభావము మిమ్మల్ని ఆవరిస్తుంది కదా. ఇక్కడ మనం చూస్తే మన అపోస్తల కార్య గ్రంథానికి వెళదాం. అక్కడ అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మనం 6 నుండి 8 వరకు వచనాలు చాలా అద్భుతమైనటువంటివి. అంతట పేతురు ఈ యొక్క సంఘటన, ఈ చరిత్ర మీకు తెలుసు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి కదా పేతురు యోహానులు ప్రార్థన కాలమున, అంటే వాళ్ళకి ఇశ్రాయేలు యూదులకు 3 గంటల సమయం అన్నమాట. ఇక్కడ అపోస్తల కార్య 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు కూడా అప్పుడే దేవుడి దూత ప్రత్యక్షత కలుగుతుంది. ఈ 3 గంటల సమయమున, ఆ ప్రార్థన సమయమున పేతురు యోహానులు దేవాలయానికి వెళుతున్నారు. ఆ దేవాలయం పేరేంటి? ఇంగ్లీష్లో ఏంటంట? బ్యూటీ ఆఫ్ టెంపుల్. సుందరమైన ఆలయం, సుందరమైనటువంటి ఆలయం. చాలా అందంగా ఉందన్నమాట. అట్లా మంచిగా దాన్ని తీర్చిదిద్దారు, అంత చక్కగా నిర్మాణం చేశారు. మంచిదండి. మన మందిరాలు చక్కగా కట్టుకోవాలి, కానీ అందరూ ఒకటి గమనించాలి. మందిరం సుందరంగా ఉండడం మాత్రమే కాదు, మనమే దేవుని ఆలయం. ఏమిటి పాట పాడదామా? సాగిల పడి మృగదం అని నేను పాడుతూ ఉంటాను. పదవి ఆ పాట పుస్తకం తీయండి. ఆ పాట సాగిల పడి మృగదము తో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మృగదము
హల్లెలూయా. కాబట్టి శృంగారం అనేది సుందరాలయం అన్న. అంటే ఈ ఆలయం సుందరంగా ఉండాలి వద్దని చెప్పడం లేదండి. దానికంటే భిన్నమైనది మనమే ఆయనకి ఆలయం కదా. ఈ ఆలయంలో మన దేహము దేవుని ఆలయం అంటే పరిశుద్ధాత్ముడు అందులో వసిస్తాడు. ఎవడైతే ఆలయాన్ని పాటు చేస్తాడో దేవుడు అని అంటే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. అగ్ని ఆరు పురుగు చాలు. ముందు ఈ ఆలయాలు బాగుండాలండి. కోట్లు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద ఆలయాలు కట్టిస్తారు. అక్కడ ఎలక్షన్లు అది ఇది ఆ హోదా అధికారులు పెంచడం వాడికి రాబోతే రౌడీ జాతి కొట్టిస్తారు. పోలీసులు ఎవరి జైలు ఏంటిది ఆయన్ని సిలివెత్తి దిక్కులేదు. వీళ్ళు పదవుల కోసం తన్నుకుంటాం. మరి మరి ఏంటంటే 5 కోట్లు అని చెప్పి ఎప్పుడు తన్నుకుంటారు. ఎందుకంటే మనకి చిన్న మా మాట్లాడదాంతో ఎవరు మాట్లాడకూడదు. వాక్యం సైలెంట్ గురించి మాట్లాడితే అట్లా మరలా వినడం వినేవాడు ఉంటారు. అది వినేవాడు ఉన్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి. వాక్యం ద్వారా వాక్యం దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా అది దేవుడు మాట్లాడుతున్నాడు భయపడాలి అనా. కాబట్టి ఎట్లాగంటే చర్చిలు ఉన్న ఏం లాభమంటే తాటాకులతో ఏబడ్డే రేగులతో ఏబడ్డే ఉన్నా ఒక 10 మంది ఉంటారు. బాగా ఆత్మతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, పవిత్రంగా బ్రతుకుతారు. పవిత్రులు ఒకరుంటే దేవుడు 100 మందిని తయారు చేస్తారు. సుమారుగా మనసులో లక్షల మంది ఉంటే ఎలాగో ఎప్పుడు తల్లుకుంటారు. లేకపోతే దేవుని నామానికి మహిమ ఘనత ఉండదు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఈ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు ప్రార్థన సమయానికి. ఆ పుట్టు వారిని ఒకటి మోసుకొని కొంతమంది మనుషులు తీసుకొచ్చి ఆలయం ద్వారం ఆ గేట్ దగ్గర పడేసేసారు. వాళ్ళు చూడండి చిత్రమైన వ్యక్తులు. ఎప్పుడు చూసినా అడుక్కోరా నాయన అని వాడు కూడా అడుక్కుంటానికి అక్కడ పడ్డాడు. కానీ వాడు బ్రతుకులు ఎప్పుడు అరే నన్ను లోపల తీసుకెళ్ళాలని అని అడగడలేదు. అది లోపలికి వెళ్ళరా అక్కడ దేవుడురా. ఆ మనుషుడు రుచి వలన మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అక్కడ ఏమైనా దేవుడు మాట్లాడితేనేమో నీకు స్వస్థ కలిగిద్దేమో, నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతావేమో, అక్కడికి వెళ్ళరా అని ఎవరు నడిపించలేదు. వాడు కూడా నడిపించలేదు. వాడు కావాల్సింది డబ్బులు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మౌనం. చూడండి, నేను చాలా మంది చర్చి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు చెప్తాను, ప్రభు నమ్ముతున్నాను అసలు నాకు భలే భక్తి ఏదంటే నువ్వు సరైన విశ్వాసం భక్తి ఉంటే అడుగు చాలా మందికి పెడతావు. అదేంటండి ఏదో ఏమంటే ఎట్లా లేదు నాన్న, యేసుప్రభు భక్తులు ఎవరు అడుక్కోరు. నీతిమంతులు పిల్లలు ఆయన భిక్షగాళ్ళుగా చేయుడు, పెట్టేవాడిగా చేస్తారు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను అడుక్కున్నాను అంటే అది వాడు అడుక్కుంటానికి యేసుప్రభు పేరు పెడుతున్నాడు చెప్పుకుంటాను కదా. మన దేవుడు మన ఎవరిని కూడా బెగ్గర్స్గా చేయడు, తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. వీడు అడుక్కున్నాడు పాపం. ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని పొద్దునంతా అడగటమే కానీ అందరూ అడుగుతున్నట్టుగా అపోస్తులు అక్కడికి వస్తే వాళ్ళని కూడా చూస్తున్నారు. అరే బాబు నా వైపు చూడమని పేతురు అన్నారు. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానును వారిని తేలి చూచి మా తట్టు చూడమని. అది మా తట్టు. ఎందుకు ఈ మాట అన్నట్టు నన్ను అందరూ వినండి. ఎందుకు అన్నాడంటే ఒక అపోస్తులు, ఒక భక్తుడు, ప్రభుతో ఉన్న భక్తుడే.
ఎందుకు మా కంటి దగ్గర చూడమన్నాడంటే ఏమైనా చూస్తే కదా వాడి నేత్రాలు ఏమైనా తెరవబడతాయి. ఎందుకు ఉదాహరణకి జక్కయ్య వైపు ఏసయ్య చూశాడు, ఏసయ్య జక్కయ్య చూశాడు. చూసినప్పుడు ఏం జరిగింది జక్కయ్య జీవితంలో? నేను ఎవరి దగ్గర ఒకటి తీసుకున్నాను, ఆస్తుల సర్వమి అది అతను చేసే అవిధేయత, లోపం, పాపం అతని కళ్ళకి కనబడింది, నేత్రాలు తెరవబడి కదా. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతుంది. భక్తుల వైపు చూస్తే ఏమైనా వాళ్ళు పశ్చాత్తాపం కలుగుతుందేమో అనేటటువంటిది అది ఉద్దేశించే మా వైపు చూడండి. అటు చూసాడు కానీ జేబులో చేయి పెడతారేమో అనుకుంటున్నాడు ఏంటని. కానీ ఇంకా చూడండి తర్వాత ఏముంటుంది చూడమన్నప్పుడు వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అది చూడమన్నానికి ఎక్కువ వస్తారేమోనని కనిపెట్టుచు వారి మీద. నానా పాపం వాడే కాదు, ఇది నాన్న మొన్న ఒకరోజు సోమవారం సేవకుల గుడికి ఏర్పాటు చేస్తాం. అక్కడ ఇదే మాట చెప్పాను. ఒక పెద్ద దైవజనుని పిలిపించుకొని అనుభవాలను మనతో పంచుతాడేమో, మనం ఆత్మీయంగా బలపడతామనేటటువంటి సేవకులు అధికంగా లేరు. సేవకులు కూడా ఆయన అమెరికా దేశాలు వచ్చాడు, పెద్ద సంఘం ఉండగా ఏమైనా ఇస్తాడేమో అలాగైపోయింది. సదస్సు కూడా అలాగైపోయింది. ఏమైనా ఇస్తాడా? అప్పుడు మేమేమో రూపాయి దాచిపెట్టుకొని ఫోటోలు పెట్టి అదో వాళ్ళ తెచ్చిన పేరు పాస్టర్ గారు వాళ్ళు చిన్న అక్కడ ఉన్నారుగా, గౌన్ వేసుకొని చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసు అంతా. అపోస్తులు కూడా పరిచయం చేసినటువంటి పిల్లలు రూపాయి దాచిపెట్టుకున్నా తంగరాజు గారిని పిలుస్తున్నావా, ఆర్ఎన్ గారి పూర్తి గారిని పిలుస్తున్నావా, అయ్యగారు కానీ వాళ్ళకి ఎంత విలువైన కానుక ఇవ్వడానికి వాళ్ళకి షెల్టర్ అన్నమాట, అక్కడ ముంచడానికి వాళ్ళకి భోజన వసతులు ఏ లోటు లేకుండా చేసి వర్తమానం అందించిన కానుక ఇచ్చి పంపించేవాడు. అట్టగా ఆయన పిలిస్తే ఏమి ఇస్తాడంట మనకి చాలా రివర్స్ అయిపోయింది. షాపులో నాన్న బాబు ఎవరు మాస్టర్ గారు చిన్నబాబు కూడా ఏరియాలో అట్లాంటి కూడా ఉండాలి లేకపోలేదు. అలాగైపోయారు పరిస్థితి. ఇట్లా తేరు చూస్తున్నారు. వీడు కూడా అలాగే చూస్తున్నాడు ఏమైనా దొరికినాయని. వీళ్ళు అపోస్తులు కదా, వీళ్ళు ప్రవక్తలు కదా, యేసు ప్రభు వారికి ఉన్నవాళ్ళు కదా, ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తారేమో, ఆత్మ సంబంధ మాటలు ఏమైనా చెబుతారేమో కాదు. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా దొరుకులని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం అప్పుడు చెబుతున్నాడు. అంతట పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. కలిగినదే ఏమేమంటున్నాడు చెప్పండి. ఇక్కడ వెండి అది ఒక వినాన్ని మీరు అర్థం చేసుకో. దేవుడు మనందరికి చాలా చేస్తాడు. మీరు చాలా మంది ధనవంతులు ఉన్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగున్న వాళ్ళు ఉన్నారు, పశువులు బాగున్న వాళ్ళు ఉన్నారు, పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆస్తి ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా దేవుని విశ్వాసాన్ని బట్టి ఇవన్నీ దేవుని కృప వల్లే మాకు అనుగ్రహించబడిని అని విశ్వాసకర్త కొనసాగించి యేసు వైపే చూస్తారు. ప్రతిదీ కూడా మనం పొందుకున్నప్పుడు దీవించబడ్డప్పుడు దేవుడే మన జ్ఞాపకానికి వస్తాం. నష్టంలో ఆయన జ్ఞాపకానికి వస్తాడు. ఏంటయ్యా అంటాం అనా, లాభంలో దేవుడే జ్ఞాపకానికి వస్తాడు. అంటే నిత్యం అన్ని సమయాల్లో దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం కదా. కొందరు వచ్చినంత దేవుడా అంటారు, పోయిన తర్వాత ఏం దేవుడే ఏందో, ఎందుకు పుణ్యానికి బాప్తీసం చేసుకున్నాను, బాప్తీసం చేసిన దగ్గర నుంచి ఒకటే ఏందో సిలువ మోసినంత ఫీల్ అవుతాం. ఆయన సిలువ మోస్తా పరడాల దెబ్బతింటే అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమి ఉండవు. ఆయన బాప్తీసం పొందినా పొందకపోయినా వచ్చే ఆ సమస్య వస్తూనే ఉంటుంది. ఇంకా దేవునిలో ఉండి మనం శ్రమ అనుభవించినప్పుడు దేవుని శక్తి లేక దేవుని ఆత్మ మనకు అండగా ఉంటుంది కనుక సునాయాసంగా దాన్ని మనం జయిస్తాం. హల్లెలూయా. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను శోధనలు
హల్లెలూయా. కాబట్టి శోధనలు వచ్చిన ప్రభు ఉన్నాడు అన్న సంగతి భక్తులు మర్చిపోకూడదు. దేవుడు తొలగిస్తాడు. నీతి మంతులు కలుగు ఆపదలు వాటన్నింటి ఆయన వారి నుండి ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఇక్కడ పేతురయ్య ఆ రోజుల్లోనే మీకు తెలుసు, అపోస్తలుల 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ అప్పుడున్న భక్తులు ఆత్మీయ ఆవేశం అధికమైపోయి నానా సేవ నిమిత్తం ఇది శాశ్వతం కాదు, అన్యాయం శిలువన్న స్నేహితులను సంపాదించండి ప్రభువారే చెప్పాడు కనుక వాళ్ళు ఏం చేశారంటే తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అంటే అర్థం ఏమిటి? పేతురు గారి దగ్గర చాలా ధనం పెట్టేశారు. చర స్థిర ఆస్తుల పొలాలు ఉన్నటువంటి ఆయా ఆస్తులు అమ్మేసి ఇల్లు వాకి అమ్మేసి ఇచ్చేసారు, అక్కడ పెట్టేశారు. సేవ చేయండి అయ్యా అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇక నాకే వచ్చినాయిగా చందాలని పెద్ద పెద్ద బిల్డింగులుగా వాళ్ళ పెద్ద పెద్ద ఏ వాహనాలు అవి కొనుక్కొని లగ్జరీగా ఉండక ఆ వచ్చిన భక్తులు వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది కనుక అది కమ్యూనిజం అనేటటువంటి ఇక్కడి నుంచి వచ్చిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్ అనేవాళ్ళు, వాళ్ళు కూడా యూదులు. చరిత్ర చూడండి, వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని కమ్యూనిజాన్ని ప్రారంభించారు కదా. దేశం కొరకు మన కొరకు దేశం ఉన్నట్టు ఉండాలి. ఇందులో ఒకటి ఎక్కువ తక్కువ కాదు. వాడు అవసరాలు కూడదు. ఇంజనీర్ అనుకో, ఏ బిల్డింగ్ కావాలి, ఏ కారు కావాలి, డాక్టర్ అనుకో ఏం కావాలి అది, శ్రామికుడు అనుకో ఆయనకి ఏమో కాదు అది కదా. మరి డాక్టర్ గారు అంటే పాపం చెప్పు లేకుండా నడిపింది అయిపోతుంది. ఇంజనీర్కి వాహనం లేకుండా వెళ్తారు వాళ్ళు కదా. ఆ చదువులు వాటిని బట్టి ఆ కంపెనీస్ కూడా వాళ్ళు వాటిని ఇస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది. అపోస్తులు వాళ్ళ పాదాల దగ్గర పెట్టిన దానాన్ని వారు వారి అక్కడ కొలత పంచిపెట్టారు. కాబట్టి పేతురు గారు ఇంత డబ్బులు ఆ రోజుల్లో లక్షల పాదాల దగ్గర ఉన్న అసలు వాటి మీద దృష్టి లేదు. ఏం చూస్తుంది? అసలు నాలో ప్రభు ఉన్నాడా, వెళ్ళిపోయాడా, అది చూసుకున్నాడు. ప్రభువులో నేనున్నానా లేదా, ప్రభు వాక్యం నాలో ఉందా లేదా కదా. ప్రభు అన్నట్లు నా యందు మీరును, మీ యందు నా మాటలను, అది ఈ రెండు లింకులు ఉన్నాయో లేదో నువ్వు నేను కూడా చూసుకోవాలి. వాక్యానుసారం జీవితం ఉందా లేదా అనేటటువంటిది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని వలన, వాక్యమే అదే దాని వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్లే. కానీ ఇక్కడ అంటున్నా, బాబు వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏం కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామము. స్తోత్రం. హల్లెలూయా. అది ఆ నామ ప్రభావం అండి. 66వ కీర్తనలో మొదటి వచ్చి రాయబడినట్టుగా ఆయన యొక్క నామ ప్రభావము కీర్తించుడి. అది ఆయన నామ ప్రభావము పేతురు గారిలో ఉంది. పుట్టుక మొదలుకొని ఈ బుద్ధివాడిని పట్టుకున్నాడు, అలా నేను లేపాడు. చీలమణలో పాము వచ్చింది, లేచాడు, నిలిచాడు, నడిచాడు. ఏమండి? వెంటనే పాదములను చీలమండలను బలము పొందెను. అదే దేవుని యేసునామ ప్రభావం మనలో ఉంటే ఈ అద్భుతాలు జరుగుతాయి. వెంటనే ఏమైంది? లేచి నిలిచి నడిచి దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు
స్తుతించుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవాలయంలోని అపోస్తులతో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అక్కడ గంతులు వేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు దావీదు అని. ఎంత అద్భుతమో చూడండి. అది దేవుని నామ ప్రభావం ఆవరించడం అంటే. ఏనా పాస్టర్ గారు అపోస్తుల కార్యంలోనే ఎవరి కుమారులు వాళ్ళు కూడా ప్రభునామలు ఏదేదో వారు కూడా అద్భుతాలు చేయడానికి కోరుకున్నారు. అరే బాబు, నేను యేసుని ఎరుగుతును, పౌరులు ఎరుగుతు, నువ్వెవడో రాని వాళ్ళని వస్త్రహీనుడుగా చేస్తారు. శవాయను అబ్బా, వాడెవరు కాదు, ఎవరు కుమారుడు? ప్రధాన యాజకుని కుమారులు. ఏలి కుమారులు అంటారు అన్నమాట వీళ్ళు. ప్రధాన యాజకుని కుమారుడు. 7 కూడా అలాగే చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము యేసును గుర్తెరుగుదును, పౌరులు కూడా ఎరుగుదును. మీరెవరిని అడగగా పడి దేవుని స్తోత్రం. చూసారా? చూసారా? యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, సైతన స్తోత్రం. ఎట్లా వారు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు అదే. హృదయంలో దేవుడు లేకుండా, హృదయంలో వాక్యం లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా అదే ఎవరు మీరు జాగ్రత్త. కొంతమంది ఇలాగూ చాలా మంది బయలుదేరారు. ఇలాగ భక్తులు బయలుదేరారు, సేవకులు బయలుదేరారు. అది కాదు. పేతురయ్యవలే ఆ నామ ప్రభావాన్ని మనం ధరించాలి. అది కావాలి. చాలా మంది ఇంకొక చిన్న లింక్ అన్నమాట. చాలా మంది కూడా ప్రార్థనకు వస్తూ పోతుంటారు మందిరాలకు, 2 సభలు కూడా వెళుతుంటారు. ఇక్కడ వారి విషయంలో ఎంత వెళ్ళినా కూడా స్వస్థత కలవు, సమస్య తీరదు. కొన్ని విషయాలు అలాగే స్తంభించిపోతాయి. కారణం ఏంటంటే వారు వినుటి మొత్తం ఇంద్రియ కానీ గ్రహింపరు, విశ్వసించరు. విశ్వాసంతో దేవుని వైపు చూడరు. నన్ను మీకు తెలియదు కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి రక్తసేవ రోగంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఎంతవరకు వచ్చిందండి? 12 సంవత్సరాల్లో ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని రకాల మెడిసిన్స్ వాడిందో కదా ఆమెకి తెలియదు. ముందు డబ్బులు అయిపోయినాయి, తర్వాత నగలు అయిపోయినాయి, పొలాలు అయిపోయినాయి, స్థలాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా అందరికి విసుగు పుట్టింది. ఒకళ్ళ భర్తుంటే ఎప్పుడు పోయిందో, ఒక తలైపోయిపోయింది. తెల్లుంటే ఎందుకు అమ్మాయి అల్లాడిపోతున్నాను, మేము రోజు వస్తున్నాను గురించి, ఈ రోజు ఎందుకు ఇది ఒకేసారి చచ్చిపోతే పోతే. చివరికి ఆమెకు కూడా చావాలన్నా ఆశ వదిలేట్టు పుట్టేసింది బ్రతుకు. ఆమె యేసును గురించి వినిన తర్వాత ఆ డాక్టర్లు, వైద్యం, మందులు వాటన్నిటి మీద విరక్తి కలిగి అధికమైపోయింది కదా రోగం. అసలు ఆ ప్రభువుని గురించి ఆ తీయని, చల్లటి, కమ్మని మాటలు చెబుతుంటేనే ఆమెకు హాయిగా ఉంది మనస్సు. ఆమెకు విశ్వాసం వచ్చేసేసి, విశ్వాసం వచ్చింది. డబ్బులు చూసుకోవట్లేదు ఇప్పుడు. అక్కడికి వెళ్ళాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని 100 కావాలి, 1000 కావాలి చూసుకోవట్లా. ఇప్పుడు ఏం చూసుకుంటుందంటే ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం చూసుకుంటుంది. ఆమె వింటుండగానే వెళ్ళాలి నేను కూడా అనేటటువంటి దానికనే బాగా వెళ్ళాలి నేను కూడా అనే మనసు వచ్చేసి, మనసు వచ్చిన వెంటనే ఒక తీర్మానం వచ్చింది, నేను ఆయన వస్తకు చెడు. తీర్మానం వచ్చిన వెంటనే పట్టుదల వచ్చింది. అమ్మో, ఇన్ని సంవత్సరాల శక్తి అంతా పోయింది, ఎడలేనేమో, కదలలేనేమో, మెదలేమో అనుకోలేదు. పట్టుదల వచ్చేసింది, లేచి నిలిచింది, గుంపులోకి వెళ్ళిపోయింది. ఏసై అంటే 100,000 మంది ఉంటారు చుట్టూ, వెళ్ళిపోయింది. నాన్న వినాలి మీరు బాగా. వస్తున్నాం పోతున్నాం అంటే కాదు మందిరాన్ని. ఒక విశ్వాసం కలిగేది మనకి కావాలి, ఒక పట్టుదల కావాలి.
ఒక స్థిరమైన మనసు మనకి కావాలి. కొంతమంది విచిత్రమైన భక్తులు ఉంటారు. ఏదో ఎక్కడ కనపడుతున్నా అక్కడికి వెళ్ళేదానికి మందిరం అంటే వెళ్ళేది, కానీ కొన్ని సమస్యలు తీరినాయి, కానీ కొన్ని సమస్యలు ఇదొక టైపు భక్తి. పెళ్ళైందాక అక్కడ, ఇంకా పిల్లలు పుట్టలేదంటే ఇక్కడ, కలిసి రాలేదంటే అక్కడ, ఉద్యోగం రాలంటే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. దుస్తులు అలాగనుండక గాలి చెదరగొట్టు అందరు పొట్టు తిరగటమే బ్రతుకంతా తిరగటం. వాక్యంలోనేమో నీటి కాలంలో ఎవరన్నా నాటబడి 92 కీర్తన మొదటి కీర్తన అటు 92లో కూడా వారు మందిరం యెహోవా మందిరంలో నాటబడాలి. భక్తి అనేది నీకు దేవునికి బంధం, అనుబంధం. కాకపోతే అక్కడ మారు మనసు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఒకటే మనం చూసుకోవాల్సి. పండగలకి తాగి తందనాలు వేసేది కాదు. అక్కడ పవిత్రంగా ఉంటారంటే చాలండి, అదొకటి చాలు మనకి. పవిత్రంగా ఉండి చక్కటి వాక్యం ఉంది అని మందిరాలు తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండటమే కంటే మన దేవునితో లింక్ ఏర్పాటు చేసుకుంటాం. అంత కనెక్షన్ సరిగా ఉంటే సంఘంలో అందరూ కూడా మేలుకరంగా ఉంటాం. అసలు ఆయనతో కనెక్షన్ లేకుండా కొంతమంది మనుషులు మీద చూస్తారు. ఏంటి అంత చూస్తాడు, ఏంది వందనాలు చెప్పాడు, ఇలా మనుషుల వైపు చూస్తాడు, ఆయన వైపు కాదు. విశ్వాసకర్త ఏసైనా కూర్చోడాలి మనకెందుకు. ఒకసారి పాస్ గారు కూడా కోపంతో మాటలు వస్తాయి, కోపంతో వస్తాయి. చేతిరేకి వచ్చినట్టు గుర్తిరేకి వచ్చేసింది. మనకి ఎవరితో ఏసైతోనే బంధం, అనుబంధం. నానా ఇలాగ అస్థిరమైన మనసు ఉంటుంది. లేదు ఏం చూడు, కొద్ది కింద లేదు వెళ్ళిపోయింది. ఏసై వస్త్రపు చెందును ప్రభన్నాడు, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళను. వెళ్ళాలి ఇక్కడికి. ఆయన నామ ప్రభావాన్ని అక్కడ 100,000 మంది ఉన్నా వారు పొందుకోలేకపోయారు. ఎవరికన్నా ఆయన నామ ప్రభావము, ఆయన నామ ప్రభావాన్ని 100,000 మంది పొందుకోలేకపోయారు. ఒక బలహీనురాలు, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నటువంటి స్త్రీ, వ్యాధిగ్రస్తురాలు ప్రభువు మాట విని విశ్వాసాన్ని పుంజుకొని అతి నమ్మిక విశ్వాసంతో యేసు ప్రభువు వారిలో ఉన్న ఆ నామ ప్రభావాన్ని తన వైపు ఆకర్షింప చేసుకుంది. గట్టిగా చప్పలు ఉన్నా గట్టిగా. వెంటనే ఏమైంది? రక్తధార కచ్చను, ఆమె రోగము 3 బారిన జీవితాలను చిగురింపచే కాబట్టి ఆ నామ ప్రభావాన్ని కొందరు ఆస్వాదించలేకపోతున్నారు, సొంతం చేసుకోలేదు. యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకొని దావీదులా అనలేకపోతున్నారు. ఆ నామం ఉంది, ప్రభావవంతమైన నామం, స్వస్థత కలిగించే నామం, శక్తి గల నామం, దెయ్యాలను పారద్రోలే నామము, రక్షించే నామము, పరలోకానికి మార్గమైన నామం. అది ఆ నామ ప్రభావము రక్షణ పొందుకున్న వాళ్ళారా నీలో ఉంది. నాకు ఏమి లేదని నువ్వు అనుకోవద్దు. నీవు బలహీనుడు కావు, బలవంతుడు, శక్తిహీనుడు కావు. ఆయన నామ ప్రభావాన్ని ధరించిన
వ్యక్తివి నీవు. చాలా మందికి ఇది తెలియటం లేదు. బాప్తిజం పొందానమ్మా అని నువ్వు ఏదో నోటితో సునాయాసం అన్నది కాదు. దైవ ప్రభావము నిన్ను ఆవరించి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించు. పేతురే స్వస్థపరిచినప్పుడు గొడవలు లేని 4వ అధ్యాయంలో దానికి సరైన సమాధానం మళ్ళీ ఆయన చెబుతున్నాడు. 4వ అధ్యాయం 10 చదవండి. 2-3 వచనాలు చూసుకొని ఇంకా మనం ప్రార్థన చేసుకున్నాం. 4వ అధ్యాయం 10-12 వచనాలు అపోస్తలుల కార్యం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రజలకి తెలియదు కదా, ఆయన వ్యతిరేకించారు, సిలువ వేశారు యేసయ్యను. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది. అది శృంగారమైన దేవాలయం దగ్గర స్వస్థత పొందుకున్న ఆవిడ దగ్గర గొడవలు అయిపోయి రేగుతున్నాయి అన్నమాట. అరే బాబు, వాడు కుంటోడు, నడవలేని వాడు, కాళ్ళు వచ్చి బాగా నడిచి పని చేసుకుంటాడు, ఒకరి మీద ఆధారపడకుండా 10 మందిని బతికిస్తాడు, ఇంత గొప్ప కార్యం జరిగిందని పొగట్ల వాళ్ళు ఇశ్రాయేలు శాస్త్రుల పరిచయాలు పొగడం లేదు, కనపరచడం లేదు. ఇక్కడ విమర్శలు ఎక్కువైపోయినాయి. ఎందుకురా నాయన విమర్శిస్తారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చెప్పేశాడు బాబు, ఆకాశము క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామముననే రక్షణ. కనుక నాయన మీరు మారు మనసు పొందండి అయ్యా. పాపాల విషయమై పశ్చాత్తాపతులై యేసు ప్రభువారి నామమున బాప్తిస్మము పొంది రక్షించబడి ఆయన ప్రభావాన్ని ధరించండి అని ఆ యేసు నామాన్ని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు చెరసాలే వేశారు, పడాలతో కొంచెం అనేక రీతులుగా చిత్రహింసకు పాలు చేశారు భక్తులను, దైవ సేవకులను, అపోస్తులను. అయినను ఆ ప్రభావాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ పంచాలి. ఎవరు కూడా నరకానికి వెళ్ళటానికి వీలు లేదు. ఆ నామములో రక్షణ, శక్తి, జీవం ఉన్నది కనుక ఆ నామాన్ని అందరికీ ధరింపు చేయాలని భక్తులు ఎంతో ప్రయాస పడ్డారు. అలాగనే నాన్న అపోస్తల కార్యగ్రంథంలో ఆయన 34-35 వచనాల్లో కూడా ఇంకొక ఆయన వారు స్వస్థపరచడం జరిగింది. 9:34-35 అన్నదేనా? ఆయన ఉన్నాడు అక్కడ, కనబడుతుందా? పేతురు అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అక్కడ యేసయ్య నామములో పేతురయ్య ఈ వ్యక్తిని బాగు చేస్తే అనేక మంది యేసయ్య వైపు తిరిగారు. నానా బాబు మీరు ప్రార్థన చేయాలి. మునుపులా కాదు, నేను వచ్చాను చెప్తున్నాను వినండి. మీరందరూ సంఘ పెద్దలు, అమ్మా, సిస్టర్స్, బ్రదర్స్, మీరు బాగా ప్రార్థన చేయాలి. నాన్న పరిచయం చేస్తున్న బిడ్డలారా, మీరు బాప్తిసం పొందడం అంటే బాప్తిసం పొంది చేయాలి, రక్షించబడాలి. మీలో ఉన్న దేవుని ప్రభావం మన గ్రామానికి పంచాలి. చుట్టుప్రక్కల గ్రామాలు ఈ ప్రభావం వ్యాప్తి చెందాలి. మీరు కలిసికట్టుగా ఉండి ప్రార్థన చేసి సువార్తకు దర్శించడానికి మీరు బయలుదేరితే దేవుని నామ ప్రభావం ఏ ఇంటికి వెళ్ళారో ఆ గృహాన్ని ఆవరిస్తుంది. రోగులు స్వస్థపరచబడతారు. ఆ ఇంట్లో చీకటి పారిపోయి దేవుడు వెలుగుతో ఆ ఇంటిని నింపి వేస్తాడు, సమాధానం కలిగిస్తాడు. భార్య భర్తలు విడిపోతే దేవుడు మరలా ఒకటి చేస్తాడు. ఆ గృహాలకు శుభము, సమాధానం కలుగుతుంది. ప్రభు నామం వెళ్ళిన ప్రతి ప్రాంతము, మీరు వెళ్ళిన ప్రతి ప్రాంతము యేసు నామ ప్రభావంతో నింపబడి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నమ్మినోడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఉన్నతమైన నామం అది మీరు ధరించారు. అదేముంది లెక్క, ఏం చేస్తున్నాను, ఒకటే నీరసం అనగాకపోతే నీరసంగా నీలో ఉంది. ప్రభావవంతమైన నామం ఉంది. నీరసమా, నజరేయుడైన యేసు నామమున
వెళ్ళిపో, వెళ్ళిపోదు. అది ఉంది నీ దగ్గర. నేను నిన్న నర్సరావుపేటలో శనివారం ఉపాస ప్రాంతం వాక్యం చెప్పి 10:30కి బస్సు ఎక్కి గుంటూరు వస్తుంది. మీరు కూడా సుమరేగా మాకు కూడా ఉంది, డౌన్ అయిపోయింది. ఏం కనబడలే, ఎక్కడికి వచ్చాను ఏంటో తెలియట్లేదు. అసలు బాగా ఎట్లా సోదరిపోయినట్టు. అక్కడ బస్ స్టాండ్, మన గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది కదా, పెళ్ళి పూజ చేసి అక్కడ వచ్చేసాడు. నేను ఎక్కడ వస్తున్నాను నాకు ఏమీ తెలియదు. అనుకుంటున్నాను, నాకు ఇంటికి తీసుకెళ్ళడం తెలియదు. ఇంటికి వెళ్ళగానే ఇక భోజనం చేశాను, ఇట్లా పడుకున్నాను. స్తోత్రం వేసాను, దేవుడి శక్తి ఇచ్చేసాను. స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాగా, నేను కూడా ఏమో కుర్రోడు కాదు, 60 దాటిని. అమ్మా నేనే ధైర్యంగా హుషారుగా చురుగ్గా ఉన్నాను. 60 దాటిని అన్న నీకు అంత వయసా అంటూ ఉంటాడు నాతో జూనియర్స్ కాదు. దేవుడి తీరు శక్తి లేదా అందరికి ఇస్తావు, ఆయన పక్షపాతి కాదు. మీరు ఎందుకు కలవరు పడతారు? ఏమిందని మా అప్పుడు తీర్చలేకపోవడం, ఏం తీర్చేది? అక్షయ పాత్ర ఉంది. ఏ పాత్ర దగ్గర? అక్షయ పాత్ర. నా గిన్నె నిండి ఇస్తాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము నమ్మకే చెప్పమ్మా. ఇంట్లో అన్నా నిజంగా ఈ 1,00,000 రూపాయలు చదువుతాయి అంటావా, మంచి నొట్టాను అంటావా అన్నట్టుంటే అట్లా నీ కష్టార్జితం అది, నీకు వచ్చిన ధనం అది. ఇది ఏం తెలియదు, 2,000 చెబుతాయా, ఇది మంచిదేనంటావా అంటే అట్లా నువ్వు రక్షణ పొందుకున్నావు. నీలో శక్తి ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యాలు చేస్తాను. నీకు సందేహం ఏంది, అనుమానం ఏంటి? ప్రభు శక్తి ప్రభావం మనతో కూడా ఉంది. పాత నిబంధనలో కూడా స్పష్టంగా బయటపరచలేదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా తెలియచేసి, అరే బాబు మీరే ధరించుకుంటారా నామని చెప్పేసి మనం ధరించాం. ధరించినోడు బాప్తిస్మం ధరించండి. ఆ నామం మనలో ఉంది, శక్తివంతమైన నామం, ఉన్నతమైనటువంటి నామము అండి. ఇంకా ఫైనల్ చివరికి వచ్చేస్తున్నాం, డిస్కషన్ అయిపోయింది. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. ఉన్నతమైన నామం, ఈ నామం ద్వారానే మన సమస్తం కూడా పొందుకోగలిగా. ఇప్పుడు రేపు మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడుంటాం, ఏంటి పరిస్థితి అని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రకటన 7కి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయంలో ఇదిగో వీళ్ళు ఇక్కడ స్తోత్రాలు చేస్తున్నారండి. 7వ అధ్యాయంలో ఎక్కడికి వెళదాం, మనం ఇక్కడికి వెళదాం లేదు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే గజ్జులు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకర్త స్తోత్రమని మహాశబ్దంతో అదే అరే ఎవరు బాబు వీళ్ళెవరు, ఈ తెల్ల వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరు అని నేను అడిగినప్పుడు అప్పుడు ఇక చూడండి ఇలా చెబుతున్నాడు. 14 వచ్చు 14 అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాడు. అది యోహాను గారితో చెప్పారు. ఏమని? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి చూడండి ఫైనల్ ఎలాగుంది. ఆయన నామాన్ని మనం ధరిస్తే సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము. వారికి ఏమేమి ఉండదంట, వారికి ఉండదు. సూర్యుని ఎండైనను వడగాలి వారికి తగులదు. సింహాసన మధ్య ముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల కుక్కల యొక్కకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ఇక మనకు
ఇహాన్ని విడిచిన తర్వాత పొందుకునే భాగ్యం ఇది. ఆయన నామాన్ని ధరించిన మనకు కనుక ఎవ్వరు కూడా భయపడొద్దు, సందేహించొద్దు, ఇంకేముంది అయిపోయింది అనుకోవద్దు. అయిపోలేదు. ఆశీర్వాదాలకు ఆరంభం. ఇంక అనేక విధాల దేవుడు ఆశీర్వాదాలు. ఏ నామాన్ని నువ్వు ధరించావో ఆ యేసు ప్రభువు వారి సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఏ రక్షణ పాత్ర చాలగొచ్చుకున్నావో, ఏ ప్రభువు ధరించావో, ఏ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావో ఆ వాక్యం జారిపోకుండా, ఆ ప్రభువు దూరము కాకుండా. అదేంటంటే అవును యెషయా గ్రంథం 59 అదేగా ఆ ప్రజలతో చెప్పింది. ఏమంటాడు యెషయా 59లో? మొదట ఏమంటారా? రక్షించనేరుకున్నట్టు యెహోవా హస్తములు, విననేరుకున్నట్టు ఆయన చెవులు. ఏంటంట? మీ దోషములు మీకును మీ దేవునికి అది. ఆ దోషాలు మనకి మన దేవునికి అడ్డంగా రాకుండా, మన హృదయంలో మళ్ళీ పాపము చోటు చేసుకోకుండా, చీకటి రాకుండా వెలుగుమయమైన యేసునే అంతరంగంలో దాచుకొని భద్రంగా ఉందాం. మన జీవిత కాలం అంతా అలాగ ఉందాం. ఆయన రాకడ వచ్చు వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకుందాం స్థితిని. మనం నావించిన మన ప్రభు సొంతా మనతో ఉంటాడు. ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మన సంఘాలకు, కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. తలవంచండి ప్రార్థన. ప్రార్థన